నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అనిల్. అసెంబ్లీ ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులకు ఇదొక దేవాలయం లాంటిది. ఎందుకంటే ఎవరైతే ప్రజలు తమను నమ్మి ఓటు వేసి గెలిపించారో ఆ ప్రజల కోసం, ఆ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తన ప్రాంతానికి న్యాయం చేసే దిశగా తన ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నటువంటి విషయంలో ఆ ప్రజాప్రతినిధి దేవాలయం లాంటి ఉన్నటువంటి ఈ అసెంబ్లీలో ఆ విషయాలను ఇందులో చర్చకు తీసి ఆ సమస్యకి, ఆ ప్రజల సమస్యకి ఎవరైతే తనను ఎన్నుకుంటారో ఆ ప్రజల సమస్యని పరిష్కారం చేసేటువంటి విషయంలో మనకు ఈ అసెంబ్లీ అనేది ఉపయోగపడుతుంది. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులకు ఇది ఒక దేవాలయం. వీళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఒక పూజారిలాగా వ్యవహరిస్తారు. అక్కడ స్పీకర్ ఒక భగవంతులాగా అక్కడ పైన కూర్చుంటాడు. మన సమస్యలను పూజారులు అంటే వీళ్ళు ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి అక్కడ ఆ కుర్చీలో కూర్చున్నటువంటి మనం దేవునికి అయితే పూజారులు ఎలా పూజ చేస్తారో, ఎలా అయితే మన పైన అర్చన చేసి ఆ దేవుని దగ్గర చేస్తారో, ఇక్కడ కూడా మన సమస్యలని వీళ్ళు పూజారులాగా వ్యవహరిస్తూ ఎవరు ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గర విన్నవిస్తారు. ఇది జరుగుతుంది. ఇదే మామూలుగా జరగాల్సింది. ఇదే ఎక్కడైనా సరే దేశంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఎక్కడైనా ఇదే జరగాలి. ఇదే జరగాలని చెప్పేసి మన చట్టాలు, మన ప్రజాస్వామ్యం అదే చెప్తుంది. కానీ మన ప్రజాప్రతినిధులు కావచ్చు, మన ఎమ్మెల్యేలు కావచ్చు, మన నాయకులు కావచ్చు, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు, సో ఇలాంటి ఒక దేవాలయం లాంటి ఉన్నటువంటి ఈ అసెంబ్లీలో బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆ సభ అంతను కూడా మొత్తాన్ని చాలా అంటే చాలా దారుణంగా దిగజారుస్తున్నారని చెప్పుకోవాలి. ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, మనం ఓటేసి గెలిపించింది ఎందుకు? ఇందాక నేను చెప్పినట్టు మనం ఓటేసి గెలిపిస్తే వాళ్ళు వెళ్ళి అసెంబ్లీలో కూర్చుంటారు. అసెంబ్లీలో పలానా ఎమ్మెల్యే పలానా ఊరు అని చెప్పేసి అక్కడ రాసి ఆడ ఒక కుర్చీ పెడతారు. ఎందుకంటే మనం ఓటేసి గెలిపిస్తేనే, వాళ్ళు ఎక్కడో మీద ఊడిపడరు, మనం గెలిపిస్తేనే. కానీ తీరా వాడు గెలిచి లోపల వెళ్ళిన తర్వాత కూర్చుంటే వాడు ప్రజా సమస్యలు ఇడిచిపెడతాడు, మన ప్రాంతాన్ని ఇడిచిపెడతాడు. వాడు అక్కడ లోపల మంచిగా ఏడ్చేలా కూర్చొని వాడు చేసే పని ఏంటంటే వాళ్ళ మీద వీని మీద వాడు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా. అదే జరుగుతుంది. ఈ 2-3 రోజుల నుండి చూస్తే ఇంకా మరీ దారుణంగా అయిపోయింది మన తెలంగాణ అసెంబ్లీలో. మరీ దారుణంగా అయిపోయింది. ఇక ఏపీ అసెంబ్లీ అంటే అక్కడ ప్రతిపక్షాలు రావట్లేదు. ఎందుకంటే అక్కడ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, వాళ్ళు ఏపీ అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి అక్కడ ఎలాంటి గొడవ లేదు. ఓన్లీ కూటమి ప్రభుత్వమే ఉన్న నాయకులు అసెంబ్లీకి పోతుర్రు, వాళ్ళే డిస్కషన్ చేసుకుని బయటకు వచ్చేస్తారు కాబట్టి అక్కడ ఎలాంటి గొడవలు లేవు. ఇక మన దగ్గర అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అదేవిధంగా ఇంకొక ప్రతిపక్షం బీజేపీ, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ గొడవ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. కానీ గొడవ ఎందుకు అవుతుంది? గొడవ ఎందుకు కావాలి మామూలుగా అసెంబ్లీలో? అరే నా ఏరియా, నన్ను ఓటేసి ప్రజలు గెలిపించారు, నేను అక్కడ చేయలేదు, నాకు అది కావాలని చెప్పేసి ఈ విషయాలు గొడవలు అవుతలేదు. వ్యక్తిగతమైనటువంటి గొడవలు తప్ప అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా గొడవ పడట్లేదు. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధైర్యం చేసిండు. నాకు మస్తు అనిపించింది నిజంగా. రాజగోపాల్ రెడ్డికి నిజంగా ఆయనకు సెల్యూట్ చేయాలి. ఆయన అధికార పార్టీలో ఉండి కూడా ఆయన మాట్లాడుతూ నా మునుగోడు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నేను ఇది ప్రశ్నించకపోతే, ఇది అడగకపోతే, ఎందుకంటే అధికారంలో ఉన్న నేను అధికారంలో ఉండి కూడా మిమ్మల్ని అడగకపోతే నా మునుగోడు ప్రజల్ని అన్యాయం చేసినట్టయితా. మొత్తం ముఖ్యమంత్రి ఉన్నటువంటి కొడంగల్గా పోతున్నాయి. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఆ 3 మంత్రులకే మొత్తం నిధులు పోతున్నాయి. మరి మాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు మనుషులు కాదా? మాది కాన్స్టిట్యున్సీ కాదా? మాకు నిధులు రావద్దా అని చెప్పేసి డైరెక్ట్ బాజాప్తా అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఆ అధికారాన్ని ఉన్నటువంటి నాయకులు ఎదిరించిండు.
అట్లా ఉండాలి కదా నాయకుడు అంటే. సరే ఆయన ఏం చేసిండో మనకు అంత అవసరం లేదు. మన అసెంబ్లీ పోయేది ఎందుకు? నాయకుడు ప్రజా సమస్యలను లేవనెత్తాలి, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అందుకే కదా అసెంబ్లీకి పంపించేది. కానీ ఇక్కడ చూసుకుంటే వాని వ్యక్తిగత విషయాలను వీడు తీస్తాడు, వీని వ్యక్తిగత విషయాలు వాడు తీస్తాడు. ఈ మధ్య గొడవలు తప్పితే ప్రజల గురించి మాట్లాడేటోడైతే ఎవ్వరు కూడా లేరు అసెంబ్లీలో. ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీలో ఏమున్న అధికార పార్టీ ఏమో గత 10 ఏళ్ళు ఉన్నటువంటి అధికార పక్షం మీద, గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళేమో ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, ప్రజల్ని గాలికి వదిలేస్తారని చెప్పేసి, అంటే వీళ్ళు నెక్స్ట్ సారికి ఇలా పార్టీ అధికారంలోకి రావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది తప్పితే నిజంగా ఎవరైనా ప్రజల కోసం పోరాడుతున్నారా? ప్రజల కోసం తన గలాన్ని వినిపిస్తున్నారంటే శూన్యం, నిజంగా శూన్యం. ఇక నినాక మొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బయట, సరే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం హుందాగా ఉండాలి, బయట అయినా లోపలైనా సరే, బయట ఏమన్నా చేసుకోని అండి. నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి గన్ను చూపించినట్టుగా ఇట్లా అంటూ మన కడియం శ్రీహరి పైన ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏంది ఇది? అది అసెంబ్లీ అనుకున్నారా లేకపోతే ఇంకేమైనా అనుకున్నారా? అదేవిధంగా మందల శామ్యుల్ ఒక ఎమ్మెల్యే, ఆయన నిండు సభలో మాట్లాడుతూ బిడ్డ కత్తుల కోలను ఆడిపిస్తాడు. అంటే కత్తుల కోలను ఆడిపోయినాక నిన్ను అసెంబ్లీకి పంపించిన ప్రజలు, నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓటేసి గెలిపించింది ఎందుకు? మందల శామ్యుల్ గారు కత్తుల కోలాట ఆడమని చెప్పేసా? మా ఎమ్మెల్యే కత్తుల కోలాట మస్తు ఆడుతాడు అసెంబ్లీలో అని చెప్పేసి నీకు ఓటేసి గెలిపించారా? దేనికి? ఎవరికి ఏమొస్తుంది దానివల్ల? నీ ప్రజలకు ఏం ఉపయోగం వస్తుంది? రూపాయి లాభం జరుగుతుందా? నువ్వు అక్కడ అసెంబ్లీకి వెళ్ళి కత్తుల కోలాట ఆడితే నీకు కానీ నీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఒక రూపాయి పని జరుగుతుందా? సరే, నువ్వు కనీసం మందల శామ్యుల్ గారు ఆ మాట మీరు బయట మాట్లాడితే అది వేరు. ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో మీకు ఎవరిచ్చారు ఆ రైటు మాట్లాడుకోవడానికి? మీకు ఎవరిచ్చారు? అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏం చర్చలు చేసుకోవాలి నాయకులు? ఇదా మిమ్మల్ని ఓటేసి పంపిస్తే చేసేది ఇదా మీరు? అంటే ఒక్క ఎమ్మెల్యే కానీ అనేది ఇది. అన్ని పార్టీలు, బీఆర్ఎస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, ఇతర ఏ పార్టీలైనా సరే ఏదైనా కానివ్వండి, అసెంబ్లీలోకి వెళ్ళి మీరు చేసేటువంటి పనులు, మీరు చేసేటువంటి వ్యవహారాలు ఇవా? కత్తుల కోవడం ఆడడానికి, లేదంటే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేయబట్టి నీ సంగతి చూస్తానంటే ఇట్లా గన్తోని ఇట్లా అన్నాడు, ఇట్లా అంటున్నాడు. దీనికేనా కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్లో మిమ్మల్ని ప్రజలు ఓటేసి గెలిపించింది? దీనికేనా? ఇది నేను కేవలం ఒక ఇద్దరిని మాత్రం నేను అనట్లేదు, ఇద్దరు మందల శామ్యుల్ అదేవిధంగా కౌశిక్ రెడ్డిని మాత్రం అనట్లేదు. ఈ మధ్య కాలంలో జరిగేటువంటి పరిణామాలు చూస్తే ఓవరాల్ అందరూ అట్లే ఉన్నారు. ముఖ్యమంత్రితో సహా, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులతో సహా అందరూ అలానే ఉన్నారు. ఒకే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసుకొని ప్రజల గురించి మాట్లాడాల్సినటువంటి అసెంబ్లీలో వాళ్ళు వ్యక్తిగత విషయాలు తీసుకుంటూ ఒకరిపైన ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ ఆ సమయాన్ని అంతా వృధా చేస్తున్నారు. సో జనాలు మారాలి ఫస్ట్. మనం నాయకులు అంటే ఏం లాభం? జనాలు కదా మారాల్సింది. మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఎలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటున్నాం, మనం గెలిపించుకున్నందుకు కనీసం మన గురించి, మన ప్రాంతం గురించి అసెంబ్లీలో ఒక్క రోజైనా మాట్లాడుతున్నాడా? మన సమస్యలని అక్కడ స్పీకర్ గారికో లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు చేరవేస్తున్నాడా అని ఆలోచించి కదా మనం ఓటేయాల్సింది. ఇష్టానుసారంగా మనం కులం చూస్తాం, మతం చూస్తాం, అరే నా కుల పోడా, నా మత పోడా, నా గల్లోడా, నా వాడోడా అని చూస్తే వాళ్ళు లోపలివే చేసే పనులు ఏమో ఒకడేమో గన్ను పెట్టి చూపిస్తాడు, ఇంకోటేమో కత్తుల కోలాట మాడతా అని చెప్పేసి అక్కడ మన పోతురాజు వేసినట్టు చేస్తూ ఉన్నారు అసెంబ్లీలో. నిండు అసెంబ్లీని మొత్తం వీళ్ళు అబాసుపాలు చేస్తున్నారు ఈ నాయకులంతా కూడా. సో నాయకులారా, మిమ్మల్ని ప్రజలందరూ కూడా తమకు ఏదో చేస్తారని, తమ ప్రాంతాన్ని ఏదో అభివృద్ధి చేస్తారని చెప్పేసి వాళ్ళు కలిసికట్టుగా నిల్చొని మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే 5 సంవత్సరాల్లో ఏదైతే మీకు 5 సంవత్సరాల గడువు ఉంటుందో ఈ 5 సంవత్సరాల గడువులో కనీసం 5 సార్లు అసెంబ్లీలో మీ ప్రాంతం గురించి మాట్లాడినా చాలు.
కానీ అక్కడ జరిగేది అది కాదు. సో ముఖ్యమంత్రి అనుడితోనే మిగతా ఎమ్మెల్యేలు అందరు లేస్తారు. లేచి మా ముఖ్యమంత్రిని అంటావా నువ్వు చేసిందని చెప్పేసి ఆయన అంటాడు. ఆ ప్రతిపక్షంలో లేస్తారు, మీ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది, మీరు అది ఇది అని చెప్పేసి మీరు అట్లా చేసారు ఇట్లా చేసారు ఆ దందా ఈ దందా చేసారు అని వీళ్ళు చెప్తారు. ప్రజల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడలేదు. వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకోవడానికి తమ పార్టీ ఎదుగుదల కోసం చూస్తున్నారు తప్పితే తమకు ఓటేసిన ప్రజల గురించి మాత్రం ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు. దయచేసి నాయకుల పద్ధతి మారాలి. ఒక దేవాలయం లాంటి సభలో అసెంబ్లీలో మీరు కేవలం ప్రజా సమస్యల గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. అలాంటి వారికే జనాలు కూడా ఓటు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ అనిల్.